చైతన్య రథం వీక్షకులకు ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నమస్కారం. 4 దశాబ్దాల ఘన చరిత్ర తెలుగుదేశం పార్టీ సొంతం. నాడు మద్రాసులుగా పిలువబడుతున్న తెలుగువారి ఆత్మగౌరవం కోసం పార్టీ స్థాపించి 9 నెలల్లోనే విజయదుందుబి మోగించి అధికారాన్ని చేపట్టి 42 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం. అలానే 1996 జనవరి 18 అన్న నందమూరి తారక రామారావు గారు మరణించిన రోజు. అది నేటికి 29 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం. అలానే ఎన్టీఓడు 100 వసంతాలు పూర్తి చేసుకున్న సంవత్సరం కూడా ఇదే. నాడు తెలుగుదేశం పార్టీ తెచ్చిన సంస్కరణల్ని మన ప్రేక్షకులకు తెలియజేయడానికి మన ముందు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు మన ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తాం. సార్ నమస్తే. నమస్కారం బ్రహ్మం గారు, మన వీక్షకులకు కూడా. మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్ సార్. మీకు తెలుగుదేశం పార్టీ పట్ల పూర్తి అవగాహన ఉంది. నాడు అన్న నందమూరి తారక రామారావు గారు పరిపాలనలో తెచ్చిన సంస్కరణలు నేటి తరానికి మీ ద్వారా తెలియజేయాలని కోరుకున్నాం సార్. చాలా సంతోషం బ్రహ్మం గారు. అలాంటి యుగ పురుషుడు గురించి తెలుసుకునే అవకాశం కలిగించినందుకు మీకు, మన చైతన్య రథం వీక్షకులకి, ఛానల్కి కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. నిజంగా ఆ యుగ పురుషుడిని గురించి తెలుసుకోవటం అంటే ఒక అదృష్టం అనుకోవాలి. భారత రాజకీయ చిత్రపటంలో రామారావు గారు అనే వ్యక్తికి సరిపోల్చదగిన వ్యక్తి అనేవాళ్ళు ఎవరు లేరండి. అనేక మంది అనేక విధాలుగా ఆయనతో మోల్చుకోవటానికి ప్రయత్నిస్తారు, కానీ ఆయనలో ఉండేటువంటి విశేషమైనటువంటి ప్రతిభ కానీ, ఆయనలో ఉన్న కొన్ని లక్షణాలు కానీ, ఆయనలో ఉన్న నాయకత్వం కానీ, ఆయనలో ఉన్న మానవత్వం కానీ, ఆయనలో ఉన్న సంస్కరణ, మీరు చెప్పారు ఇంతకుముందు, ఆ సంస్కరణ వాదం కానీ, ఇవన్నీ కూడా విభిన్నం అండి. చాలామంది రాజకీయ నాయకులకి ఈయనతో ఉన్న కొన్ని పోలికల్లో అక్కడక్కడ మనం కనిపిస్తుందేమో, కానీ పూర్తిగా ఇలాంటి వ్యక్తి అసలు రాజకీయాల్లో కానీ చలనచిత్ర రంగంలో కానీ మనకు కనిపించరు. రెండిటిలోనూ ఆయన విశేషమైన ప్రతిభ చూపించడమే కాకుండా తనదంటూ ఒక ముద్ర వేశారు. అసలు ఆ ముద్ర ఇవాళకే కానీ ఏనాటికి కూడా చెరగంది. ఇప్పుడు మీరు అన్నారు 100వ సంవత్సరం అని ఆయన పుట్టింది. ఆ సందర్భంగా విడుదల చేసినటువంటి ఒక కాయిన్, ప్రత్యేకమైన కాయిన్ ఏదైతే ఉందో, ఇంతవరకు భారతదేశ చరిత్రలోనే అసలు అంత అమ్ముడుపోయినటువంటి కాయిన్ లేదు. ఎన్నిసార్లు పునర్ముద్రణ జరిగినా కూడా డిమాండ్కి తగ్గంత అందించలేకపోయారు. అది ఎప్పుడు ఎక్కడ ముద్రించినా కూడా అనేక మంది దానికోసం ఎదురు చూస్తారు. ఆయన చిహ్నాన్ని ఇంట్లో పెట్టుకోవటమే ఒక గర్వకారణంగా భావిస్తారు తెలుగు వాళ్ళు ఎక్కడున్న ప్రపంచంలో ఏ మూలన్నా కూడా. అంతకుముందు మీరు అన్నారు ఇది మద్రాసీలని, నిజంగా కూడా తెలుగు వాళ్ళకి అప్పటి వరకు కూడా గుర్తింపు లేదు. రామారావు గారు రాజకీయంలోకి వచ్చిన తర్వాత అప్పుడే నిజంగా ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రం ఉందా? పూర్వం మన నిజానికి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్. ఆ సందర్భంగా అసలు ఒక చరిత్రలో నిలిచిపోవాల్సినటువంటి ఘట్టం అది, కానీ అది చరిత్రకెక్కల. రామారావు గారు రాజకీయంగా పార్టీ పెట్టి ఆ రోజు జాతీయ నాయకురాలుగా ఉన్న ఇందిరాగాంధీ గారు లాంటి వ్యక్తి మీద కూడా నిర్ద్వంద్వమైన పోరాటం చేశాడు, రాజీ లేని పోరాటం చేశాడు. ఆమె చేసినటువంటి ఎమర్జెన్సీలో అక్రమాల మీద, అత్యాచారాల మీద, అధికార దుర్వినియోగం మీద, దాష్టికాల మీద ఆయన తిరుగులేని పోరాటం. అప్పటికి రాజకీయాల్లో ఉద్దండులు ఉన్నారు, గండరగండులు ఉన్నారు, కానీ ఎన్టీ రామారావు గారు అంత గళం విప్పిన వ్యక్తి ఎవ్వరూ లేరు. దాని మూలాన ఆ రోజున అసలు ఆయన జాతీయ స్థాయిలో నాయకులను కూడా ఆకర్షించాడు. అసలు ఏంటి ఎన్టీ రామారావు గారికి ఈ ధైర్యం ఏంటి? అసలు గతంలో ఈయన ఎప్పుడు రాజకీయంలో లేని వ్యక్తి కదా, ఇంత ధీటుగా ఎలా ఎదుర్కొంటున్నాడు అనే ఒక చర్చ జాతీయ స్థాయిలో జరిగింది. ప్రపంచ స్థాయిలో కూడా మ్యాగజైన్స్, ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్, టైమ్ లాంటి మ్యాగజైన్స్ కూడా తెలుగుదేశం ఆవిర్భావం గురించి, ఆ పార్టీ యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడు, ఈయన చరిత్ర ఏంటి, గతం, అసలు ఈయనలో ఉన్న లక్షణాలు ఏంటి, నాయకత్వం, అసలు ఎందుకు వచ్చాడు ఈయన రాజకీయాల్లోకి, అసలు అంతకుముందు ఆయన ఎప్పుడు ఏ రాజకీయ ప్రకటన కానీ ఏ రాజకీయ కార్యక్రమంలో కానీ మాట్లాడిన వ్యక్తి కాదు. ఎన్టీఆర్ అంటారు, కానీ ఎంజీఆర్ చాలా కాలంగా రాజకీయం మీద కన్నేశాడు. ఎందుకు కన్నేశాడంటే అసలు అక్కడ రాజకీయాలు, సినిమా రంగం మొదటి నుంచి కూడా అన్నాదురై టైం నుంచి కూడా మిళితమై ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో అట్లా లేదు.
సినిమా రంగం వేరు, రాజకీయ రంగం వేరు. సినిమా అభిమానులు వేరు, రాజకీయాల్లో ఉండేవాళ్ళు వేరు. ఇటు వాళ్ళు అటు చూడలేదు, అటు వాళ్ళు ఇటు కూడా చూడలేదు. రామారావు గారు కూడా 60 ఏళ్ళు వచ్చేరాక కూడా ఏ విధమైనటువంటి అంటే ఆయన మన అవసరం లేదు ఇక్కడ, అది వేరే రంగం వాళ్ళు చూసుకుంటున్నారు అనుకున్నాడు. అసలు ఆయన ఇక్కడికి రావడానికి వచ్చిన కారణం ఏంటంటే ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరాగాంధీ గారు లేకపోతే ఉత్తర భారతదేశ నాయకులు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ నాయకుల్ని ఒక వ్యక్తులుగా చూడలేదు. వాళ్ళకు ఒక ఆత్మగౌరవం లేకుండా ఒక ఆట బొమ్మల్లాగా చూశారు. అది చూడటం వలన అది ఆయనకి విరక్తి కలిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ అంటే వీళ్ళకి ఒక వాళ్ళ కాళ్ళ దగ్గర ఉండే వ్యక్తుల ఇదే రాజకీయం. అసలు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నాయకుల పాదాల దగ్గర పెట్టారు అని ఆ రోజు అంజయ్ గారి మీద ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు ఇక్కడ ఒక శిక్షణ కోసం వచ్చి ఆయన జీప్ వెనకాల ఈయన పరిగెత్తాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత ప్రతి 6 నెలలకు ఒక చీఫ్ మినిస్టర్ని మార్చేయటం. ఎవడో అసలు ఉత్తర భారతదేశంలో దిక్కు దివాణం లేని వ్యక్తులు కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆంధ్రప్రదేశ్ నాయకుల మీద పెత్తనం చెలాయించడం. అంటే దాదాపు వాళ్ళ చెప్పులు మోసేంత పరిస్థితికి కాంగ్రెస్ నాయకులు దిగజారిపోయారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఉంటే తప్ప ఇక్కడ ప్రజలకు ఏ నాయకుడు కావాలి, అసలు వీళ్ళు జాతి వీళ్ళ గౌరవాన్ని మనం కాపాడాలనేది కూడా వాళ్ళు మర్చిపోయిన పరిస్థితుల్లో ఆ శూన్యం ఏర్పడినప్పుడు ఆయన ఒక తుఫాన్ లాగా వచ్చాడు. ఆ రావటమే అసలు ఆయన అదే అంటున్నారు. ఇప్పుడు ఎంజీఆర్తో కూడా ఎన్టీఆర్ గారిని పోల్చడం అంటే అంతకుముందు కూడా కొన్ని సేవా కార్యక్రమాల్లో కానీ, రాజకీయ కార్యక్రమాల్లో కానీ, రాజకీయ అంశాల్లో కానీ ఎంజీఆర్ గారు, కరుణానిధి, అన్నాదురై కూడా సినిమా రంగానికి చెందిన వ్యక్తే. అట్లా డిఎంకే ప్రభుత్వాలు అక్కడ ఆ రాజకీయ వాతావరణం వేరు. ఇక్కడ రాజకీయ నాయకులు అసలు ఎప్పుడు కూడా సినిమా రంగం వాళ్ళు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం రాలి. ఒక్క జగ్గయ్య గారు గాను ఒంగోలు నుంచి లోక్సభకి ఎలక్ట్ అయ్యాడు. అయినా కూడా ఆయన సినిమా రంగం మీద అంత ప్రభావం అక్కడ చూపలేదు. సరే రాజకీయంగా ఎలక్ట్ అయింది వ్యక్తి అంతే, కానీ రెండు సమాంతరంగా ప్రయాణించాల. కానీ 1982లో మీరు అన్నట్టు అప్పటికి నేను 3 ఏళ్ళు అయిందండి జర్నలిజంలోకి వచ్చి. రామారావు గారిని చూడటం కూడా మాకు కూడా మేము అప్పటికి కొంతమంది ముఖ్యమంత్రుల్ని, పిసిసి అధ్యక్షుల్ని, రాష్ట్ర స్థాయికి నాయకుల్ని చూసినప్పటికీ కూడా ఎన్టీ రామారావు గారిని చూసినప్పుడు ఆయనలో ఉండే వైబ్రేషన్స్, ఆయన వచ్చిన స్వభావం, అసలు ఆయన వచ్చిన ఉద్దేశాలు, ఆయనలో ఉన్న ఉద్రేకం, ఆయనలో ఉన్న ప్రణాళికలు లేకపోతే సంస్కరణలు ఇవన్నీ కూడా ప్రజల ముందు తను ఎంత స్వల్పకాలంలో ఆవిష్కరించుకోగలిగాడంటే నిజానికి ఒక 9 నెలల సమయంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో 245 నియోజకవర్గాలు, 42 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్న ఒక రాష్ట్రంలో ఒక ఎన్నికల గుర్తుని ప్రచారం చేసుకోవడానికి కూడా కొన్ని సంవత్సరాలకు పడుతుంది. అలాగే తను పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి పంపడానికి కూడా చాలా సమయం పడుతుంది. కానీ ఆయన సమాజమే నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అంటే అట్లాంటి ఒక సింపుల్ సూత్రాలను తీసుకెళ్ళిపోయాడు. తర్వాత కిలో బియ్యం 2 రూపాయలకి ఇస్తాం, జనతా వస్త్రాలు, ప్రతి ఇంటికి కూడు, ఆ సింబల్లోనే గూడు గుడ్డ, అట్లా ఈ 3 ప్రాథమిక అంశాలు. అట్లా ప్రజలకి నేను జవాబుదారీగా ఉంటాను, ప్రజలే నా అధిష్టానం అన్న దృక్పథంతో నా దేవుళ్ళు అని ఆ విధంగా ఆవిష్కరించడం ద్వారా ఈయన రామారావు గారు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం కాదు, ప్రజల హృదయాల్లో కూడా అప్పటికి వరకు సినిమాలో రాముడు, కృష్ణుడు ఇది అనుకున్నారు. కాదు, మన ఇంటి పెద్ద బిడ్డలాగా వచ్చాడు, ఈ బిడ్డకు మనం అవకాశం ఇవ్వాలి, ఇప్పుడు రాక జరిగిన రాజకీయాలు వేరు, ఈ బిడ్డ మన ప్రయోజనాలు కాపాడటానికి వచ్చాడనేది ఒక సామాన్యమైన ప్రజలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఫీల్ అవుట్ నేను గమనించాను. అప్పుడు నేను ఫీల్డ్లో రిపోర్టర్గా ఉన్న కరీంనగర్ జిల్లాలో. ఆయన తర్వాత ప్రతి చిన్న అంశాన్ని కూడా స్పృశించాడు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే అప్పుడు రాక ఒక అన్న అనే భావన కల్పించలేదు. ఒక రాజకీయ నాయకుడు వేరు, మనం వేరని. కానీ ఒక కుటుంబ సంబంధాన్ని, ఒక చిన్న బిడ్డ నుంచి ఒక పండు ముసలి రాక కూడా రామారావు గారిని అన్నా అని పిలుచుకునేవాళ్ళు, నోటారా. ఆయన కూడా నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, నా అక్క, అట్లాంటి ఒక వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచడంలో కూడా ఒక మంచి భావన కలిగింది ఆయన పట్ల. దాంతో ఆయన్ని ఓన్ చేసుకున్నారు చాలామంది. తర్వాత పార్టీలు పెట్టిన వాళ్ళు కూడా సినిమా రంగానికి చెందిన వాళ్ళు, ఆయన పెట్టాడు కాబట్టి మేము పెట్టాము, మేము కూడా అదే విధమైన సక్సెస్ వస్తుంది అని ప్రచారాలు చేసుకున్నారు. కానీ
ఆ వ్యక్తిత్వం అనేది సపోజ్ ఒక చిన్న మాట చెప్తా అండి, ఇన్ని సంవత్సరాల రాజకీయం జరిగింది కదా, అప్పుడు దాదాపు 35 ఏళ్ల పాటు స్వతంత్రం వచ్చి ఆడబిడ్డలకు కూడా సమానమైన ఆస్తి హక్కు పెట్టాలి అన్న ఆలోచన ఎవరికన్నా వచ్చిందా అండి? ఆయన ఒక్కడికి వచ్చింది. అదే అన్న అలాంటి సంస్కరణలు అనేకం తీసుకొచ్చాడు ఆయన. ఆయన రాజకీయంలో ఉంటూ కూడా సామాజికంగా ఎంత గమనంలో పెట్టుకున్నాడంటే వాళ్ళ రేషన్ బియ్యం లేకపోతే చౌకదార్ బియ్యం పెద్ద పట్టించుకోవట్లేదు. ఆ రోజున పేదలకి 2 రూపాయలకి కిలో బియ్యం ఇవ్వాలనే ఆలోచన వచ్చిన తర్వాత అవి కేంద్ర ప్రభుత్వాలు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఫాలో అయినాయి. కానీ అప్పటికి మరి రాజకీయంలో ఉన్న ఎవరికి కూడా జనతా వస్త్రాలు కానివ్వండి, తర్వాత షెల్టర్ ఇవ్వటం, ప్రతి వ్యక్తికి ఒక గూడు కల్పించాలి. ఎన్టీ రామారావు గారికి వచ్చిన తర్వాత ఈ శాశ్వతమైన చెన్నారెడ్డి గారి టైంలో కూడా 400లతో ఒక గుడి చేయాలని ఒక కార్యక్రమాలు అవి పెట్టారు. కానీ వాటిల్లో మనసు పెట్టలేదండి వాళ్ళు. ఏదో ఒక ఎలక్షన్ వరకు పెట్టామా చేసామని కాదు. ఈయనేంటంటే ప్రతి వ్యక్తికి కూడా ఒక షెల్టర్, శాశ్వత షెల్టర్ ఏర్పాటు అవ్వాలి. కనీస అవసరాలు తీర్చకపోతే అసలు ప్రభుత్వాలు ఎందుకు, అసలు ఈ స్వాతంత్ర్యం ఎందుకు అనే ఒక మౌలికమైన ప్రశ్నలకి ఆయనే సమాధానం చెప్పుకున్నాడు. ఇప్పుడు నేను ఈ అధికారంలోకి వచ్చా కాబట్టి. తర్వాత ఇంకొకటి మీరు గమనించాలి, బ్రహ్మంగారు ఇన్ని సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి 2-3 సార్లు చేసి వెళ్ళిన వ్యక్తిగతంగా ఆయన మీద అవినీతి సంబంధించిన ఆరోపణలు కానీ ఎక్కడన్నా మీరు విన్నారా? తర్వాత ఇంకోటి అండి, ఆ రోజుల్లో మీకు తెలీదు అంటే మేము ఇప్పటికి కూడా సన్ స్ట్రోక్స్ కొడతాయి చాలామంది రాజకీయ నాయకులు, కొడుకులు మూలాన దుర్వినియోగం, అధికార దుర్వినియోగం చేసుకోవటం అనేక సార్లు విన్నాం. అనేక ప్రభుత్వాలు పడిపోయినాయి కూడా. కానీ రామారావు గారికి కూడా మరి చాలామంది పిల్లలు ఉన్నారు, దాదాపు 10 మంది 12 మంది 13 మంది పిల్లలు ఉన్నారు. ఎవ్వరు కూడా వచ్చి రాజకీయాల్లో కానీ లేకపోతే అధికారానికి దగ్గరగా వచ్చి కానీ ఎక్కడన్నా దుర్వినియోగం చేశారు అన్న అంశం వినపడలేదు, కనపడలేదండి. మీరు అన్నట్టు మేము అనేక సార్లు అబిడ్స్లో ఉన్నప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లకు కూడా వెళ్ళేవాళ్ళం. కానీ వాళ్ళ పిల్లలు కానీ సచివాలయంలో కానీ ఎక్కడ కూడా ఏ వివాదంలో కూడా రాలేదు. అంటే ఆయన క్రమశిక్షణ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఆనాటికి అనేక మంది పెద్ద జాతీయ స్థాయి నాయకుల పిల్లలు కూడా, ఇంక్లూడింగ్ మొరార్జీ దేశాయ్ లాంటి చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి క్రాంతి దేశాయని ఉండేవాడు వాళ్ళ అబ్బాయి, ఆయన కూడా వివాదాల్లో చిక్కుకున్నాడు. జగజీవన్ రావు గారు అబ్బాయి ఉండేవాడు, ఆయన కూడా అనేక వివాదాల్లో చిక్కుకున్నాడు. అట్లా ఇందిరాగాంధీ గారి పిల్లలు సంజయ్ గాంధీ గురించి చెప్పక్కర్లేదు. అట్లా అనేక మంది ముఖ్యమంత్రుల పిల్లలు వివాదాల్లో చిక్కుకున్న సందర్భాలు జాతీయ నాయకులు ఉంది. కానీ ఎన్టీ రామారావు గారి మీద మాత్రం ఎవ్వరు ఎప్పుడు కూడా శత్రువు కూడా ఆయన్ని అవినీతి గురించి ఇవాళ కూడా ఒక విమర్శ చేయలేకపోయారు అధికార దుర్వినియోగం గురించి. అంటే ఆయన క్రమశిక్షణ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. బ్రహ్మంగారు మీరు వచ్చినట్టుగా హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉండేది? కర్ఫ్యూలు ఈ రకంగా సాగుతూ ఉండేది కాంగ్రెస్ పాలనలో. ఎప్పుడైతే అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారో కర్ఫ్యూ మాట హైదరాబాద్ మొత్తం మర్చిపోయింది. కరెక్ట్. మంచి విషయాన్ని గుర్తు చేశారు. నేను ఎంతసేపు ఇదే ఆలోచించా. కానీ మీరు అన్నట్టు నేను యాజ్ ఏ రిపోర్టర్గా కూడా ఒక సందర్భంలో హైదరాబాద్ వచ్చి ఒక పేపర్కి సంబంధించిన మీటింగు 4 రోజుల పాటు అన్నపూర్ణ హోటల్లో మేము చిక్కుపోయామండి కర్ఫ్యూలో. అప్పుడు కూడా కర్ఫ్యూ కొనసాగుతుంది ఆ టైంలో 84లో. అప్పుడు కూడా ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే మమ్మల్ని ఒక స్పెషల్ పర్మిషన్ తీసుకుని మమ్మల్ని ఒక స్పెషల్ వెహికల్లో బయటికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ వెళ్ళి ఒక చిన్న పైరువి చేసుకున్నది లేదండి. హైదరాబాద్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. హైదరాబాద్లో మరీ ముఖ్యంగా పోలీసులకు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీరు మీ విధుల్ని ఖచ్చితంగా నిర్వర్తించండి. ఆ సందర్భంలో తెలుగుదేశం నాయకులు వచ్చినా సరే మీరు వినక్కర్లేదు, కానీ మీరు మాత్రం మీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తే మాత్రం క్షమించదని చెప్పటం వలన ఎక్కడ కూడా మత కలహాలు రాలేదు. ఈవెన్ ఎంఐఎంఐ పార్టీ వాళ్ళు కూడా ఇవాళకి కూడా తెలుగుదేశం పార్టీ పరిపాలనని పూడుతారు, గుర్తు చేసుకుంటారు. వాళ్ళు కూడా ఒక ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించారు ఓల్డ్ సిటీలో. అది వాస్తవం అండి. తర్వాత అదే కల్చర్ ఇవాళకి కూడా కల్టివేట్ అవుతుందంటే ఇవాళ చాలామంది తెలుగుదేశంలో ఉన్న కార్యకర్తలు కానీ శ్రేయోభిలాషులు కానీ గతంలో అనేక దాష్టికాలకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గురి అయ్యి దాని మీద కక్ష తీర్చుకోవాలని ఎంత ఇదవుతున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా నియంత్రణ పెట్టాడు. ఎందుకంటే మనం వెళ్ళి అధికార దుర్వినియోగం చేయొద్దు. వాళ్ళు చేసిన తప్పుకు వాళ్ళు మూల్యం చెల్లించారు. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు వచ్చారు. ప్రజలే వాళ్ళకు ఒక శిక్ష వేశారు. అలాంటి సందర్భాల్లో మనం కూడా అటువంటి తప్పులు చేయకూడదు, మనం చట్ట ప్రకారం వెళ్ళాలి అనే అంశం మీద ఆయన నిన్న లోకేష్ బాబు గారు కూడా రెడ్ బుక్ గురించి ప్రస్తావిస్తూ చట్టం తన పని చేసుకుంటుంది అన్నాడు తప్ప చట్టాన్ని మనం చేతిలోకి తీసుకుందాం అనలేదు. అట్లాంటి పని అది ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి వస్తున్న క్రమశిక్షణే
కొనసాగింపు అని మనం భావించాలండి. ఆ కొనసాగింపుగా నేటికి ఇవాళ నడుస్తా కూడా ఉంది. జరుగుతుంది. అట్లా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశంలో సామాన్య ప్రజల కోసం ఏదైతే తహతహలాడాడో ఆ మేనిఫెస్టోలో, అది ఇవాళకి కూడా తెలుగుదేశానికి శిరోధార్యంగా ఉండబట్టే మళ్ళీ కూడా 2024లో ప్రజలు గుర్తించి ఈ పార్టీ మాత్రమే ప్రజలకు మేలు చేయగలుగుతుంది, మనం ఒక తప్పు చేసాం 2019లో, దాని మూలాన 5 సంవత్సరాల మూల్యం చెల్లించాము, ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశాన్ని దూరం చేసుకోకూడదని అంటానికి పునాదులు కూడా ఎన్టీ రామారావు గారి పాలసీలు ఇవాళకి కూడా కొనసాగుతున్నాయండి. ఏం లేదు, ప్రజాబాహుళ్యం యొక్క శ్రేయస్సే మన శ్రేయస్సు అనేది. అంతేగాని మన స్వార్థం మనం చూసుకుందాం, రాజకీయంగా కుంభకోణాలు చేసి దోచుకుందాం, దాచుకుందాం అనే సిద్ధాంతం అప్పుడు లేదు, ఇప్పుడు లేదు సార్. కాబట్టి అది మీరు అన్నట్టు అప్పటికి ఇప్పటికీ కూడా ఆ విషయంలో అదే కొనసాగుతున్నది. పోలీస్ స్టేషన్లకు వెళ్ళి పైరువీలు చేసి, లేకపోతే పోలీసులను దుర్వినియోగం చేసి ప్రజల మీద దౌర్జన్యాలు చేయండి, ప్రతిపక్షాల మీద చేయండి. అంతెందుకండి, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమంటాడు, మీరు ఎటువంటి పోస్టులైనా మీరు పెట్టండి అని ప్రోత్సహిస్తున్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో పనిచేసిన వ్యక్తి నువ్వు ప్రతిపక్షంలోకి వచ్చినంత మాత్రాన అంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. చేసిన వ్యక్తి నువ్వు బాధ్యత తక్కువగా మాట్లాడుతున్నాడు అంటేనే అదే ఆ పార్టీలకి తెలుగుదేశం పార్టీలకి ఉండేటువంటి తేడాగా కూడా మనం చెప్పుకోవచ్చు బ్రహ్మగారు. సరే, అన్నగారు దేవుడిగా నిలబడిపోవటానికి ప్రధాన కారణం నేను గమనించింది, తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థల రద్దు, ఆంధ్రప్రదేశ్లో మున్సబ్ కర్నల్ రద్దు. ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా ఉంటుంది సార్ మున్సబ్ కర్నల్ పరిస్థితి, తెలంగాణలో మరీ దారుణంగా ఉండేది. సామాన్యుడు మాట్లాడలేని పరిస్థితి, నోరెత్తలేని పరిస్థితి, పటేల్ పట్వారి ఏం చెప్తే అది చేయాల్సిన పరిస్థితి. వాళ్ళ నుంచి విముక్తి చేయటం వల్ల రామారావు గారికి విపరీతమైన అభిమానులు తెలంగాణలో ఈ రోజుకి. కానీ నాటి పరిస్థితులు నేటి తరానికి తెలియక కొంతమంది అటు ఇటు మాట్లాడుతున్నా ఆ పెద్దలు తెలుసండి మనం ఎట్లా బయటపడ్డాం, మన గౌరవం మన మనోభావాలు అన్నగారు ఎట్లా కాపాడాడనే సంగతి తెలుసు. అది మీ నోటి ద్వారా నేటి తరానికి తెలియజేయండి సార్. బాగా చెప్పారండి. ఎందుకంటే నేను యాజ్ ఏ జర్నలిస్ట్గా పనిచేసినంత తెలంగాణలోనండి, కరీంనగర్, వరంగల్ జిల్లాలో. మీరు నమ్మరు, మనం ఎవరమో తెలియదు, ఒక ఊరిలోంచి నడిచి వెళ్తుంటే ఆ వ్యక్తులు వంగి నీ బాంచనని పక్కకి వెళ్ళిపోతారండి. అసలు నేను కృష్ణా జిల్లాలో పుట్టి పెరిగి వచ్చా కాబట్టి అసలు నాకు అర్థమయ్యేది కాదు. అసలు అతను ఎవరు మనకు తెలియదు, మనం ఊళ్ళోకి అట్లా వెళ్తుంటేనే నీ బాంచి నేను పక్కకు జరిగిపోతున్నాడంటే 82లో సంగతి చెప్తున్నాను, 80 నుంచి 83 వరకే రామారావు గారు తీసే వరకు ఇవాళకి కూడా కొన్ని గ్రామాల్లో మీరు చూడొచ్చు. ఆ తరం వాళ్ళు ఉంటే అలా ప్రవర్తిస్తారు. ఎందుకంటే అట్లా వాళ్ళని అణగదొక్కేశారండి. తర్వాత పోలీస్ పటేల్ అంటారు. పోలీస్ పటేల్ అంటే అక్కడ మున్సబ్, అంటే ఒక నిజాం ప్రభుత్వం ఎలాంటిదో ఆ ఊరికి పోలీస్ పటేల్ అట్లా, పట్వారీ అంటే కర్ణం అనమాట. వీళ్ళిద్దరు పట్టు ఊరి మీద ఎలా ఉంటుందంటే, నిజమైన స్వాతంత్రం 1983 జనవరి 9న రామారావు గారు పదవిలోకి వచ్చి ఆ వ్యవస్థని రద్దు చేసే వరకు కూడా నిజమైన స్వతంత్రం రాలేదు. ఆ విషయం మనం చెప్పటం కాదు, ఇక్కడ ఉండే ఏ పార్టీ శాసనసభ్యులు కూడా చెబుతారు. అవును, పార్టీతో సంబంధం లేకుండా. నిజంగా వాళ్ళు ఎప్పుడు ఊహించలా ఇలాంటి ఆలోచనలు రామారావు గారి మనసులో ఉంటాయని. నిజానికి ఆయనకి ఈ పోలీస్ పటేలు పట్వారీ వ్యవస్థ ఎంత మొన్న ఈ మధ్య రాములమ్మ సినిమా కూడా తీశారు కదండి, అది కళ్ళకు కట్టినట్టు తీశాడండి. ఆ వ్యవస్థ ఉండింది. మీరు అన్నట్టు ఈ తరం వాళ్ళకి తెలియపోవచ్చు, కానీ ఇప్పటికీ ఆ తరం వాళ్ళు ఉన్నారు, చెప్తారు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రామారావు గారికి ఇంకోటండి, ఆయన ఒక సోషలిస్టిక్ భావాలు కలిగిన వ్యక్తి. ఒక రాజకీయ సిద్ధాంతం అని కాదు, ఆయన మానవతావాది. ఒక కమ్యూనిస్ట్గా చెప్పొచ్చు, ఒక సోషలిస్ట్గా చెప్పొచ్చు, ఒక రిఫార్మిస్ట్గా చెప్పొచ్చు, ఒక రెవల్యూషనరీగా చెప్పొచ్చు. ఆయన భావాలు అందుకే అన్న, ఏ రాజకీయ నాయకుడితో కానీ ఏ సినిమా నటుడితో కానీ రామారావు గారి వ్యక్తిత్వాన్ని పోల్చడానికి మనకు సరిపోరండి. ఇది భిన్నమైనటువంటి వ్యక్తిత్వం. జాతీయ స్థాయిలో ఒక భారతరత్న ఇవ్వాలని కూడా ఆయన గురించి ఎంతో కాలంగా జరుగుతామన్న చర్చ కూడా ఉంది. ఎందుకంటే ఆయన ఒక జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్కి కన్వీనర్గా ఉండి అనేక మంది ప్రధానుల నియామకంలో కూడా ఆయన ముఖ్య పాత్ర వహించేవాడు. ఈవెన్ ప్రధానమంత్రులుగా ఉన్న వ్యక్తులు ఆ అబిడ్స్లో వచ్చి రామారావు గారిని ఇక్కడ ఏమాత్రం హైదరాబాద్ విజిట్కి వచ్చినా ఆయన కలిసి వెళ్ళేవాళ్ళు. అంటే ఆయన ఒక ఋషిలాగా కూడా చూశారు. ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్తే కూడా ఆయన కాషాయం స్వామీజీ అని పిలిచేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు అంటే ఉత్తర భారతదేశంలో కూడా అంత హృదయాల్లో చొచ్చుకుపోయిన వ్యక్తిగా రామారావు గారికి ఆ పేరుంది. చాలా గొప్ప వ్యక్తి సార్, యుగపురుషుడు. యుగపురుషుడు అండి, యుగపురుషుడే.
అలాంటి యుగ పురుషుడు ఆంధ్రప్రదేశ్లో పుట్టడం, మన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రావటం, అనేక సంస్కరణలకి ఆయన బీజం వేయటం, ఇవాళకి కూడా తెలుగుదేశం పార్టీ అనేక ఇవి ఆటుపోట్లని ఎదుర్కొని కూడా రాజకీయంగా నిలబడగలుగుతుంది. మళ్ళీ అది జాతీయ పార్టీ కూడా కాదు, ఒక ప్రాంతీయ పార్టీ, కానీ జాతీయ స్థాయిలో కీలక పాత్ర వహించింది. పార్లమెంట్లో ఒక ప్రధాన ప్రతిపక్షంగా కూడా వ్యవహరించినటువంటి చరిత్ర. వాజ్పేయి గారు కూడా తెలుగుదేశం అన్నా, ఎన్టీ రామారావు గారన్నా, ఆ పార్టీ విధానాలన్నా, వాళ్ళకుండా విశ్వసనీయత మీద కానీ చాలా గౌరవం ఉండేది వాజ్పేయి గారికి. రెండు జాతీయ పార్టీలతో పాటు వాటితో పాటు అప్పటి నుండి ఇప్పుడు దాకా కొనసాగుతున్న ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ సార్. సామాన్యుడి ఇంటికి రాజకీయాన్ని పరిచయం చేసింది కూడా తెలుగుదేశం పార్టీనే. ఆ రాజకీయాలు తెలియని వ్యక్తిని తీసుకొచ్చి ఎమ్మెల్యే చేసిన వ్యక్తి రామారావు. మధ్యతరగతి కుటుంబాలని, బీసీలని ఎక్కువ ప్రోత్సహించి తీసుకొచ్చింది. ఆర్థికంగా ఎంతో పరిపుష్టమైతే తప్ప ఎమ్మెల్యేగా పోటీ చేయలేని రోజుల్లో మధ్యతరగతి వ్యక్తుల్ని, విద్యావంతులైన యువకుల్ని వెనకబడిన, ఇందాక మీరు అన్నారు తెలంగాణలో ఇవాళ కూడా తెలుగుదేశానికి పటిష్టమైన వేళ్ళు ఉన్నాయండి. ఎప్పుడైనా అవి చిగురించడానికి ఆ వాతావరణం అనుకూలించగానే అవి వెదురు వేళ్లలాగా విస్తరించి ఉన్నాయి. తెలంగాణ అంతటా విస్తరించున్నాయి. ఆ నెట్వర్క్ కింద ఉంది. అది ఎప్పుడైనా వెదురులాగా త్వరగా కూడా పెరుగుతుంది, చిగుళ్ళు కూడా వస్తాయి. అటువంటి వ్యవస్థ నిబిడీకృతమైంది తెలంగాణలో, ప్రతి అంగుళంలో ఉంది. ఆ భయం అన్ని పార్టీల్లో ఇవాళకే ఉంది. అందుకే అప్పుడు కేటీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ గురించి ఇక్కడ ఒక రియాక్షన్ వచ్చినప్పుడు, ఇక్కడ ఎందుకు చేస్తారు, మీరు వెళ్ళి అక్కడ చేసుకోండి అనే ఒక పొరపాటు మాట్లాడటం వలన ఆ రోజున టీఆర్ఎస్ ప్రభుత్వం మూల్యం చెల్లించింది. నిజానికి వాళ్ళ ఓటమికి ఒక ప్రధాన కారణం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ని వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడటం ఒకటి, రెండోదేమో అసలు ఇక్కడ మీరెవరు ఇక్కడ మాట్లాడటానికి, అరెస్ట్ చేస్తే మీరు అక్కడికి వెళ్ళి చేసుకోండి అని అంటాం. అంటే వాళ్ళ తెలుగుదేశం అభిమానులు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఒక వర్గం, ఒక పార్టీ అని కాదు. ఆయన ఒక సమైక్య ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా రామారావు గారు ఎంత సేవ చేశాడో చంద్రబాబు నాయుడు గారు కూడా చేశాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అభిమానం ఉంది, పార్టీ మీద ఉంది. అది ఎవరు కూడా పెకిలించేది కాదండి. అది తెలంగాణ గడ్డ ఉన్నంతకాలం తెలుగుదేశం వేళ్ళు తెలంగాణ గడ్డలో నిబిడీకృతమై ఉంటాయని మాత్రం మనం చెప్పొచ్చు బ్రహ్మం గారు. తెలంగాణ ప్రజలకి టీడీపీకి ఉన్న అనుబంధాన్ని ఎవరు చెరిపేయలేరు సార్, మార్చలేరు కూడా. కొన్ని భావోద్వేగాలతో కొన్ని మార్పులు వస్తే ఉండొచ్చేమో, కానీ శాశ్వతంగా ఉండేది ఈ రెండు బంధాలే. ఖచ్చితంగా అండి. తెలంగాణ గడ్డ ఉన్నంత వరకు ఆ వేళ్ళు ఉంటాయని చెప్పాను కదండి. వెదురుకి మనకు కనపడవు, కానీ కొన్ని వేల కిలోమీటర్ల వేరు వ్యవస్థ ఉంటుందండి వెదురు గడలకి. అట్లాగే అలాంటి వ్యవస్థ కలిగిన పార్టీ ఏదన్నా ఉందంటే, అందుకే ఇవాళ కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు. టీడీపీ కనుక ప్రస్తావన వచ్చిందంటే వాళ్ళ ఇక్కడ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామని సంకలు గుద్దుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన మీద వ్యాఖ్యలకే వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ని వాళ్ళు పుచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేటి తరానికి అనేక నాటి విషయాలు తెలిసిన మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ అన్నగారికి జోహార్లు అన్నగారు. థ్యాంక్ యూ బ్రహ్మం గారు. ఆ యుగ పురుషుడికి కూడా నేను కూడా నివాళులు అర్పించుకుంటాను.